వెల్కమ్ టు న్యూస్ 100. ఇవాళ సూళ్లూరుపేట నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తారు. నాయుడుపేట మండలం పూదూరులో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాలకు హాజరవుతారు. ఇవాళ మరో 11 ఎయిర్పోర్టుల్లో ఉడాన్ యాత్రి కేఫేలు రాజ్కోట్లో ప్రారంభిస్తారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాజ్కోట్, చండీగఢ్, ఇండోర్, జమ్మూ, పాట్నా, అమృత్సర్, వారణాసి, గ్వాలియర్, అగర్తల, జైపూర్, లక్నోలో ఉడాన్ కేఫేలు ప్రారంభిస్తారు రామ్మోహన్ నాయుడు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కావడంతో బీఆర్ఎస్ లేని సభలో వాయిస్ ఓటుతో బడ్జెట్ బిల్లుకి ఆమోదం తెలపనున్నారు. తెలంగాణలో ఇవాళ సన్నబియ్య వార్షికోత్సవం సందర్భంగా అసెంబ్లీలో మధ్యాహ్నం ప్రత్యేక లంచ్ ఏర్పాటు చేశారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించారు. నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమవుతారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టుకి నేడు వైసీపీ నేతలు వెళ్లనున్నారు. అయితే వైసీపీ నేతల పర్యటనకి అనుమతి లేదంటున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వైసీపీ హయాంలోనే మూలపేట పోర్టు 70% పనులు పూర్తయ్యాయన్నారు బొత్స. కూటమి ప్రభుత్వం పోర్టు పనుల్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. మావోయిస్టు రహిత భారత్ అంశంపై నేడు లోక్సభలో చర్చ ప్రారంభిస్తారు. స్వల్పకాలిక చర్చని శివసేన ఎంపీ షిండే ప్రారంభిస్తారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులు, భద్రతా చర్యలపై లోక్సభలో ఇవాళ చర్చించే అవకాశం ఉంది. మావోయిస్టు ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు చెల్లూరు నారాయణరావుని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని బాతుపురం. టీడీపీ కోసం ఎంతో మంది కార్యకర్తలు త్యాగాలు చేశారన్నారు సీఎం చంద్రబాబు. 44 ఏళ్లలో విజయాలే కాదు, సంక్షోభాలు, సవాళ్లని టీడీపీ చూసిందన్నారు. ఎన్ని కుట్రలు చేసిన పార్టీని ఎవరూ ఏమీ చేయలేకపోయారన్నారు. 2028 ఆగస్టుకి అమరావతి పనులన్నీ పూర్తి చేస్తామన్నారు సీఎం. మళ్లీ ప్రధానమంత్రిని పిలిచి అమరావతిని స్టార్ట్ చేస్తామన్నారు. అమరావతి ఒక్క రోజులో కాదు, నిరంతరం డెవలప్ అవుతుందని చెప్పారు చంద్రబాబు. కొందరికి నచ్చినా నచ్చకపోయినా అమరావతి అజేయం, శాశ్వతమని అన్నారు. ఆదివాసులకు క్షమాపణ చెప్పారు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్. తన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల జవాబుదారీతనం బిల్లుకి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తల్లిదండ్రుల్ని పట్టించుకొని ఉద్యోగి జీతంలో 15% కోత విధించి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసేలా చట్టం చేశారు. తల్లిదండ్రుల హక్కులు కాపాడాలనే ఆలోచనతోనే ఈ చట్టం తెచ్చామన్నారు సీఎం రేవంత్. ఉమ్మడి కుటుంబంలో ఎవరో ఒకరు తల్లిదండ్రుల్ని చూసుకునేవారని, ఇప్పుడు పరిస్థితులు మారాయని అన్నారు. కడియం శ్రీహరి మాట్లాడుతుండగా గన్తో కాల్చి పడేస్తానని కౌశిక్ రెడ్డి సైగలు చేశారన్న ఆరోపణలతో అసెంబ్లీ హీటెక్కింది. ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్ని సీఎం కోరారు. సీఎంతో పాటు మంత్రుల విజ్ఞప్తితో కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోబోతున్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియాన్ని ముట్టడించింది బీఆర్ఎస్. సీఎం రేవంత్ స్పీకర్ ఎంత చెప్పినా వినకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులపై వేటు పడింది. 2 రోజుల పాటు బీఆర్ఎస్ సభ్యులందరినీ సస్పెండ్ చేస్తూ తీర్మానాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనకి సభ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్కి హరీష్ రావు సవాల్ విసిరారు. ఆయన తమ్ముడు చేసిన అవినీతిపై విచారణకు సిద్ధమైతే హౌస్ కమిటీ విచారణకు తాను కూడా సిద్ధమని ప్రకటించారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒక్కటే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేటీఆర్, రేవంత్ మధ్య డీల్ కుదిరిందన్నారు. అందుకే రేవంత్ రెడ్డి హరీష్ రావుని మాత్రమే టార్గెట్ చేస్తున్నారన్నారు. జమిలీ ఎన్నికల పేరు చెబితే రేవంత్ భయపడుతున్నారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. జమిలీ ఎన్నికలు వస్తే పార్లమెంటుతో పాటు తెలంగాణలో కూడా ఏకకాలంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ కల్చర్ మీట్లో ఎమ్మెల్యేలు, మంత్రులు పోటీ పడి రక్తి కట్టించారు. పౌరాణిక పాత్రల నుండి జానపద నృత్యాల వరకు ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో అద్దరగొట్టారు. హైదరాబాద్ అత్తాపూర్లో గ్యాస్ కొరతపై ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. పిల్లర్ నెంబర్ 291 వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. అత్తాపూర్లో 3 ఆటో డ్రైవర్లు సమీపంలోని సెల్ టవర్పై ఎక్కి తమ ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి లైన్లో నిలబడ్డ 500 విలువైన గ్యాస్ మాత్రమే ఇస్తున్నారని, అది తమకు సరిపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో 87 మండలాల్లో హీట్ వేవ్ ప్రభావం ఉంటుందని, ప్రజలు అలర్ట్గా ఉండాలని విపత్తుల శాఖ హెచ్చరించింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయని ఐఎండీ హెచ్చరించింది. తిరుమలలో నేటి నుంచి వసంతోత్సవాలు నిర్వహిస్తారు. 3 రోజుల పాటు వేడుకలు జరుగుతాయి.
మాడవీధుల్లో మలయప్ప స్వామిని ఊరేగిస్తారు. మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు తిరుమంజనం జరుగుతుంది. సమాజంలో అత్యవసర సమయాల్లో ప్రాణాలు రక్షించడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు తెలంగాణ గవర్నర్. హైదరాబాద్లోని వైఎంఐఎస్ గ్రంథాలయ భవనంలో ఏర్పాటు చేసిన సేవాభారతి డాక్టర్ హెడ్గేవర్ బ్లడ్ బ్యాంక్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. తెనాలిలో స్వర్గీయ చదలవాడ ఉమేష్ చంద్ర ఐపీఎస్ 60వ జయంతి వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమేష్ చంద్ర కుటుంబ సభ్యులు, చదలవాడ నాగరాణి ఐఏఎస్ పాల్గొన్నారు. ఉమేష్ చంద్ర నేటి యువతకు ఒక స్ఫూర్తి అన్నారు మంత్రి నాదెండ్ల. వ్యవస్థలో మార్పు కోసం తన ప్రాణాల్ని కూడా లెక్క చేయని పోలీస్ ఆఫీసర్ ఉమేష్ అని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్లో శ్రీమతి మహిళా కాంటెస్ట్ ఘనంగా జరిగింది. బేగంపేట టూరిజం ప్లాజాలో పరివర్తన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలు ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు సంప్రదాయ దుస్తుల్లో. శ్రీమతి మహిళా కాంటెస్ట్ కార్యక్రమానికి మాజీ మంత్రి వేణుగోపాలాచారి, బీజేపీ నేత వకులాభరణం కృష్ణమోహన్ రావులు పాల్గొని మహిళల ప్రతిభని ప్రశంసించారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లిలో దారుణం జరిగింది. బంగారు నగల కోసం అత్తను హత్య చేసింది కోడలు. బంగారు ఆభరణాల విషయంలో కొంతకాలంగా అత్త రుక్మవ్వ, కోడలు కోటవ్వ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇది హత్యకు దారితీసింది. నగల కోసం రుక్మవ్వని బండరాయితో కొట్టి చంపేసింది కోడలు కోటవ్వ. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నటించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ విచారణలో అసలు విషయం బయటపడింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా భీమనగుంది గ్రామంలో సీడంరాజు ఇంటి పెరట్లో 5 గంజాయి మొక్కల్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ పాత బస్తీలోని నయాపూల్ ప్రాంతంలో ఒక ట్రాన్స్ఫార్మర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ తర్వాత ఆ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే నయాపూల్ ప్రాంతానికి ఎంబీటీ కార్యకర్తలు రావడం ఉద్రిక్తతకు దారితీసింది. మా ఏరియాలోకి మీరెలా వస్తారంటూ ఎంఐఎం కార్యకర్తలు గొడవకు దిగారు. మెదక్ జిల్లా జగ్గంపేట గ్రామ శివార్లోని కిరాణా షాపులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా చిన్న కల్వలలో క్రీస్తుపూర్వం 230 సంవత్సరంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మహమ్మాయి దేవి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. శ్రీ మహమ్మాయి దేవి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 2వ తేదీ వరకు ఘనంగా జరుగుతాయి. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివస్తారు. సింహాచలంలో వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. నంద్యాల జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగని అరెస్ట్ చేశారు పోలీసులు. నంద్యాల ఆత్మకూరులో దొంగతనాలు చేస్తున్న బెంగళూరుకు చెందిన సోహెల్ ఖాన్ని నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని పలు హోటళ్లు, స్వీట్ షాపులు, బేకరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. డేంజర్ కెమికల్స్ కలుపుతున్నారన్న అనుమానంతో స్వీట్ షాపుల శాంపిల్ సేకరించి ల్యాబ్కి పంపారు. నందిగామలోని విజయదర్గా హోటల్లోని కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంతో కేసు నమోదు చేసి కొన్ని షాపులకు జరిమానా విధించారు. శ్రీ సత్యసాయి జిల్లా బాడగరలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. 10 మంది పేకాట రాయలని అరెస్ట్ చేశారు. కేరళ ప్రజలు అధికార మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాలక్కర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల తీరుపై ప్రధాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేరళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఎల్డీఎఫ్ నాశనం చేసిందన్నారు మోదీ. రాష్ట్రం అప్పు 5 లక్షల కోట్లు దాటిందన్నారు. కోవిడ్ టైంలో ఇలాంటి సవాళ్లు ఎదుర్కొన్నామని, కలిసికట్టుగా ఉంటే సవాళ్లను అధిగమిస్తామని మోదీ సూచించారు. తమిళ ప్రజలు ద్రవిడియన్ మోడల్ 2.0 కోరుకుంటున్నారన్నారు సీఎం స్టాలిన్. డీఎంకే మేనిఫెస్టోని విడుదల చేశారు. గత 5 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు స్టాలిన్. హామీలను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసి తీరుతామన్నారు. టీవీకే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రకటించారు. విజయ్ 2 రోజుల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ బరిలోకి దిగుతున్నారు. తనకు మతం, కులంతో సంబంధం లేదన్నారు విజయ్. స్టాలిన్ కావాలో విజయ్ కావాలో తేల్చుకోవాలని ప్రజల్ని కోరారు. తన కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరీనాథన్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు టీవీకే చీఫ్ విజయ్. విజయ్ దగ్గర 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు రాజేంద్రన్. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. కేరళ అలువా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న అన్వర్ సాదత్కి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారు. గ్యాస్కి కొరతే లేదని కేంద్రం చెబుతున్న హోటళ్లను గ్యాస్ కష్టాలు వదలడం లేదు. ఉత్తరాఖండ్ ముసోరీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ దొరక్క యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. బిర్యానీ వంటకు కట్టెలపోయే దిక్కైందని చెబుతున్నారు ముసోరీలో హోటల్ యజమానులు. ఇక వ్యాపారం మూయక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో హర్యానా అంబాలాలో పరిశ్రమలు వెలువెలలాడుతున్నాయి. ఇంజనీరింగ్ పరికరాల తయారీ రంగం మందగించింది.
గ్యాస్ అవసరం ఎక్కువగా ఉన్న గ్లాస్వేర్ పరిశ్రమల్లో ఉత్పత్తిపై గ్యాస్ ప్రభావం ఎక్కువగా పడింది. ఇరాన్ యుద్ధంతో ఎగుమతులు ఆగిపోయి చిన్న తరహా పరిశ్రమలు మూతపడుతున్నాయి. పర్యాటక రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని హర్యానా సీఎం హర్ష్ సైనీ చెప్పారు. ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన పథకంలో భాగంగా ప్రత్యేక రైలు సేవల్ని జెండా ఊపి ప్రారంభించారు. తమిళనాడులో ఎన్నికల వేళ అక్రమ నగదు భారీగా పట్టుబడుతోంది. అక్కడ ముగఫైర్లోని ఒక ఇంట్లో దాచిపెట్టిన సుమారు ₹1.5 సీజ్ చేశారు. ఐపీఎల్లో కోల్కతాపై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట కోల్కతా 220 పరుగులు చేయగా తర్వాత 19.1 ఓవర్ల లక్ష్యాన్ని ముంబై ఛేదించింది. ఐపీఎల్లో 14 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్లో గెలిచింది ముంబై ఇండియన్స్. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ 221 అత్యధిక పరుగులు చేసించిన మ్యాచ్ కూడా ఇదే. రోహిత్ శర్మ మళ్లీ తన వింటేజ్ ఫామ్ని గుర్తు చేశారు. కేవలం 38 బంతుల్లోనే 78 పరుగులు చేశారు. అటు రాన్ రికెల్టన్ 81 పరుగులు చేశారు.